సుపరిపాలనే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని తాను పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చామని, అందులో భాగంగానే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ సూపర్ స్పీడ్తో పరిగెడుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ఏకైక ఎజెండా అని, ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యలను తమ సర్కార్ పరిష్కరించిందన్నారు సీఎం చంద్రబాబు. 7,400 గ్రామాల్లో 30 లక్షలకు పైగా పాస్ పుస్తకాలు ఇచ్చామని, ఈ పాస్ పుస్తకాలను ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా చేశామన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి పాస్ పుస్తకాలు ప్రింట్ చేశామన్నారు. ఇంకా 9,365 గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సి ఉందని, మిగిలిన 68 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చే వరకు అధికారులను వదిలిపెట్టబోమన్నారు సీఎం చంద్రబాబు. వారసత్వ భూములను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ కరెంటు రూపాయిన్నరకే అందిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు. వీళ్ళ రౌడీజం ఎట్లుంటుందంటే అక్కడ తాగిచ్చడం మీరు చూసుంటారు. చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద ఎగురుతున్నారు, స్థైర విహారం చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. తాగిన వాడు మైకోలో తెలియకుండా మోటార్ బైక్ను ఒక చేత్తో తిప్పుతున్నాడు. అంటే సర్కస్ చేస్తున్నారు రోడ్ల మీద. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఎవరైనా తప్పు చేసే చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా వాడు తప్పు చేస్తేనే నేను అరెస్ట్ చేశాను. మా పోలీస్ ఆఫీసర్ శ్రీకాకుళంలో బందోబస్తుకి వెళ్ళింది. బందోబస్తుకి వెళ్తే ఎందుకు వెళ్ళారు ఈయన అడిగితే, గొడ్డలి పార్టీ అధినేత వెళ్ళాడు. 6 గంటలు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి వస్తున్నాడు. ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది. అలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రోడ్డు మీద వెళుతూ విన్యాసాలు చేస్తూ 7 గంటలు ఎక్కడికక్కడ రఫా అంటూ ఎన్ని అరాచకాలు చేయాలో చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా, మానాలి కదా. అవునా కాదా? మానాలా లేదా? మానాలి అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. భారతదేశం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర. రెడీనా? మాటలేనా? దీనికి అడ్డం వచ్చే వాళ్ళని తొలగించుకుంటా పోదామే, సహాయం నిరాకరణ చేసుకుంటూ పోదామే. అప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేడు తమ్ముళ్ళు.